నాంపల్లిలో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. స్టేషన్లో 5వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. 3 బోగీలు పక్క కొరిగాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. రైలు ఒక్కసారిగా సైడ్కు వంగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. స్టేషన్ కు చేరుకునేందుకు నెమ్మదిగా కదులుతూ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన ప్యాసింజర్స్ ను రైల్వే పోలీస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ప్యాసింజర్స్ మొత్తం డిబోర్డ్ అయిపోయారు కాబట్టి మా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి విత్ ద ఫాస్టెస్ట్ అవైలబుల్ టైం దాన్ని రిస్టోర్ చేసే ప్రక్రియలోనే ఉన్నారండి. ఇది ఒకసారి ట్రైన్ అక్కడ నుంచి మూవ్ చేసిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు అనలైజ్ డెఫినెట్లీ. ఐ మీన్ డిపెండింగ్ ఆన్ ద ఆపరేషనల్ రీజన్స్ ఎవరు ఏ ట్రైన్ అయినా రీస్కెడ్యూల్ చేయాలనుకుంటే డెఫినెట్లీ రీస్కెడ్యూల్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏవైతే ట్రైన్ డిరైల్ అయిందో దాన్ని రీరైల్ చేసిన తర్వాత దాన్ని ట్రాక్ బై నుంచి తీసిన తర్వాత డెఫినెట్లీ దానికి సంబంధించి ఏదైనా ట్రైన్స్ ఉన్నాయో దాన్ని ఒకవేళ వీ హ్యావ్ టు రీస్కెడ్యూల్ చేయాలన్నా లేకుంటే వేరే టైంకి మార్చాలన్నా కూడా అది కూడా చేస్తామండి. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం విల్ ఇంటిమేట్. మీరు చూసినట్టు ప్రయాణం ఆల్మోస్ట్ ఒక వాకింగ్ స్పీడ్లో ట్రైన్ వచ్చింది. ఇక్కడ పెద్ద ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చిన తర్వాతనే ఈ ప్రమాదం అంటే ఈ డెరైల్మెంట్ అనేది అయింది. దేర్ వాజ్ నాట్ మచ్ గ్యాప్ బిట్వీన్ ట్రైన్ ఎక్కువ దూరం ఏం లాగలేదు. ఎక్కడైందో అక్కడ వరకే స్టాప్ అయిపోయింది ఇమీడియట్లీ. ఇంజిన్ గేమ్ కాలేదు. ఓన్లీ 3 కోచెస్ మాత్రమే డీరైల్ అయ్యాయి. 6 మొత్తం 6 లేదు. ఇప్పటివరకు మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ మైనర్ ఇంజరీసే. బట్ ఇందాక చెప్పినట్లు అందరినీ కూడా మా హాస్పిటల్లో ట్రీట్ చేసి ప్రాపర్లీ థర్డ్లో ఎగ్జామిన్ చేసి వాళ్ళ సేఫ్టీ ఎన్షూర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు పంపిస్తామండి. ఇప్పుడు ప్యాసింజర్స్ మొత్తం డిబోర్డ్ అయిపోయారు కాబట్టి మా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి విత్ ద ఫాస్టెస్ట్ అవైలబుల్ టైం దాన్ని రిస్టోర్ చేసే ప్రక్రియలోనే ఉన్నారండి. ఇది ఒకసారి ట్రైన్ అక్కడ నుంచి మూవ్ చేసిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు అనలైజ్ డెఫినెట్లీ. ఐ మీన్ డిపెండింగ్ ఆన్ ద ఆపరేషనల్ రీజన్స్ ఎవరు ఏ ట్రైన్ అయినా రీస్కెడ్యూల్ చేయాలనుకుంటే డెఫినెట్లీ రీస్కెడ్యూల్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏవైతే ట్రైన్ డిరైల్ అయిందో దాన్ని రీరైల్ చేసిన తర్వాత దాన్ని ట్రాక్ బై నుంచి తీసిన తర్వాత డెఫినెట్లీ అందరూ క్షేమంగా ఉన్నారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కొంతమంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలైనట్లు తెలిపారు. ప్రమాద సమయానికి రైల్లోని ప్రయాణికులందరూ దిగారని, కొంతమందికి మాత్రమే దెబ్బలు తగిలాయని అన్నారు.